ది ఐ వరల్డ్ 999 రూపాయల ఫ్రేమ్ కొంటే బ్లూ కట్ లెన్స్ ఫ్రీ, 1499 రూపాయల ఫ్రేమ్ కొంటే ప్రోగ్రెసివ్ లెన్స్ ఫ్రీ మరియు ఫ్రీ ఐ చెకప్ మంచిర్యాల చౌరస్తా చొప్పదండి రోడ్ కరీంనగర్. పిల్లమాట బాగా అవన్నీ సామాన్ తెచ్చి నాకు మందు పెట్టినట్టు నా మాట వినడే లేదు. ఏమన్నా అంటే కొడుకున్న రోజులు అన్నీ నాకు అన్ని పెట్టడు వరకే కానీ నాకు ఏం తెలియదు. ఆమె ప్రెగ్నెంట్ ఉండే అప్పటికే, ఈ కడుపు నీకు కాలేదు, ఈ పుట్టిన పిల్ల నీదన్న గ్యారంటీ ఏముంది? ఈ వరకు 2 సార్లు అబార్షన్ అయితే కూడా తీయించైనా నీకు తెలుసా? పుట్టినాక నువ్వు చచ్చిన అమ్ముతా 5 లక్షలు, నువ్వు బతికిన అమ్ముతా, నువ్వు ఎందుకుంటానవరా అని చెడ్డ మాటలు తిట్టి. శంకరపట్నం మండలం అంబాల్పూర్ గ్రామంలో ఒక విషాదకరమైనటువంటి సంఘటన అయితే చోటు చేసుకుంది. అత్త భార్య వేధింపులు తాళలేక ఒక భర్త మృతి చెందిన ఘటన మాత్రం ఇక్కడ మనకొండూరు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా సంచలనం రేపిందని చెప్పుకోవచ్చు. మనం తరచూ చూస్తున్నామంటే భార్య భర్త యొక్క వేధింపులు తాళలేక భార్యలు చాలా మంది చచ్చిపోతూ ఉంటారు. కానీ ఇప్పుడు మారిందని చెప్పుకోవచ్చు. ఇది భార్య అత్త వేధింపులు తాళలేక కూడా మహేందర్ అనే ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మాత్రం విషాదం నింపిందని చెప్పుకోవచ్చు. 4వ తేదీన కూడా క్రిమి సంహారక మందు సేవించి హాస్పిటల్ పాలయ్యాడు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ కూడా కరీంనగర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ కూడా మహేందర్ మృతి చెందడం జరిగింది. అసలు ఎందుకు అత్త భార్య వేధింపులు అంతగానం ఎందుకు ఎక్కువయ్యాయి, అసలు వాళ్ళ వేధింపులకు గల కారణాలు ఏంటి అనేది కూడా మనము వాళ్ళ ఇంటికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి. ఇంటి వద్దకైతే మనం చేరుకోవడం జరిగింది. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పేటటువంటి విషయాలు వింటుంటే మొత్తం విసిగిపోయే నిజాలను కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే చెప్తున్న పరిస్థితి. అంటే పెళ్ళై ఇంకా 2 సంవత్సరాలు కూడా గడవక ముందే అత్త, వాళ్ళ యొక్క భార్య మరియు ఇంకా వాళ్ళ భార్య వాళ్ళ అక్క వాళ్ళు కూడా ఇంకా వేధించడంతో కుంగిపోయినటువంటి మహేందర్ క్రిమి సంహారక మందును సేవించి అయితే మృతి చెందడం అయితే జరిగింది. అంటే చిన్ననాడే వాళ్ళు మహేందర్ చిన్ననాడే కూడా వాళ్ళ నాన్న కూడా మృతి చెందడంతో కాయ కష్టం చేసి ఊరి ప్రజల సహకారంతో కూడా వాళ్ళు ఒక స్థాయికి అయితే రావడం జరిగింది. అంటే మహేందర్ మాత్రం ఒక గొర్రెల కాపరిగా కూడా ఉంటూ గొర్రెలు దాదుకుంటూ కూడా జీవనాన్ని కొనసాగించే వాళ్ళ బ్రదర్ ఉన్నాడు. వాళ్ళ బ్రదర్ని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నాన్న చెప్పండి, అసలు ఏం జరిగింది మీ బ్రదర్కు? అసలు చనిపోవడానికి కారణం ఏంటి? వాళ్ళ భార్య వాళ్ళ అత్త వేధింపులే కారణం సార్. ఈరోజు మన అంబాల్పూర్లో పెద్ద పండుగ అని ఓ పండుగ చేసుకుంటుంటే చాలా మందితోటి ఆమె చాలా దుష్ఫలంగా మాట్లాడింది. దేనికైనా కానీ ఆమె ప్రెగ్నెంట్ ఉండే అప్పటికే, ఈ కడుపు నీకు కాలేదు, ఈ పుట్టిన పిల్ల నీదన్న గ్యారంటీ ఏముంది? ఈ వరకు 2 సార్లు అబార్షన్ అయితే కూడా తీయించైనా నీకు తెలుసా? అదంటే అట్లా ఎందుకంటే నా అమ్మాయిని 2-3 అడగడం జరిగిందైనా అమ్మే తీరుతా, అమ్మి పక్కా తీరుతా, పుట్టిన పిల్లని 5 లక్షలకు 2 లక్షలకు అమ్ముకుంటాం, నీకు గ్యారెంటీ ఉన్నదా? నీ కడప అంటే వాళ్ళ భార్య అన్నది కదా, ఇవన్నీ ఏంది అని సముదాయించలేదు. వాళ్ళ భార్య ఒకటే మాట అన్నది, నువ్వు ఆయమన్న మొగనివని నీకు మొగతనం ఉందా అని చాలా హింసించడం జరిగింది. ప్లస్ ఏంటంటే ఉన్న షెడ్లకి వెళ్ళి కూడా ఆమె గల్లబట్టి వాళ్ళ మొగని గుంజుకురావడం కూడా జరిగింది సార్. అనేక మాటలతోటి నా తమ్ముడు కుంగి కుషించి మాకు చెప్పుకోలేని పరిస్థితిలో కూడా చాలా బాధలు అనుభవించిండు. చెప్పుకుంటే ఎక్కడ నా పరువు పోతుందని అనుకోకుండా ఇష్టమై చేసుకున్న పిల్ల కాబట్టి ఇంత కష్టపెట్టి ఆనందిస్తాయని వాళ్ళు అనుకోలేదు. మేము కూడా అనుకోలేదు, భార్యాభర్తలు ఇద్దరు మంచిగా కలిసి ఉంటే చాలనుకున్నాం. కానీ ఇంతలో ఇలాంటి ఘోరం చూస్తాలనుకోలేదు. మహేందర్ మీ తమ్ముడు లాస్ట్ గా మీతో ఏమైనా చెప్పాడు? అంటే ఇప్పుడు మందాయిగా ముందే ఏమైనా చెప్పి మీకు ఫోన్ ఇట్లా వేసాడు, ఏమైనా మాట్లాడారు మీతో? చిన్న ముచ్చట్లు చెప్పిన నా తమ్ముడు ఇలాంటి పెద్ద ముచ్చట నా దగ్గర చాలా దాచిండు సార్. ఏం చెప్పలేదు. చనిపోయే ముందు భార్య అత్త వేధింపుల కారణం తప్ప అంతకంటే ఎక్కువ ఏం చెప్పలేదు సార్. వాడిని పానం పోయి చివరి క్షణాలలో కూడా అదే ముచ్చట ఉన్నది. అక్కడనే వెను వాడు ఏం అడిగినా భార్య భర్త, భార్య నా భార్య, అత్త. ఆ రోజు ఎంజిఎం హాస్పిటల్లో వాళ్ళ భార్య వాళ్ళ పాప మంచిగా లేకపోతే వచ్చింది. మేము వాడు సోమవారం నాడు మంద అయినప్పుడు మమతా హాస్పిటల్ జమ్మికొండకు తీసుకుపోయినాం. అక్కడ 2 రోజులు ట్రీట్మెంట్, అక్కడ డాక్టర్ చేతులు ఎత్తేయడంతో కరీంనగర్ సన్ రైజ్ నుండి అక్కడ డాక్టర్ చేతులు ఎత్తేయడంతో ఏం దిక్కుతోచని పరిస్థితిలో ఉదయం 3 గంటల నుండి ట్రావెల్ చేసి సాయంత్రం వరకు ఎంజిఎంలో పోయినాం. అక్కడ డాక్టర్లు తెలిసిన వాళ్ళ అధికారులతోటి కొంచెం ఇబ్బందితోటి ఎంజిఎంలో జాయిన్ కావడం జరిగింది. అక్కడ పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసులు తీసుకున్న వీడియో కథనం ప్రకారం కూడా నా తమ్ముడు వీడియో ప్రకారంగా కూడా అదే మాట చెప్పాడు. చాలా నరకం సార్ అది.
సోమవారం దాకా మరణంతో భవిష్యత్తు పోట్లాడి చాలా ప్రాణాల మీద తెచ్చుకున్నాడు. ఆ జరిగిన ప్రకారం కూడా బుధవారం నాడు ఫోన్ చేసింది ఒకసారి. ఏమైందంటే చాలా సీరియస్, నా తమ్మునికి అబ్జర్వేషన్లో పెట్టిరన్న, అంతలనే కడిగేసింది. 2-3 ఊళ్ళ నుండి మా చెల్లె కూడా ఫోన్ చేస్తే చాలా ఘోరంగా మాట్లాడింది. మీరంతా డ్రామాలు చేస్తున్నారు, అది నిజం కాదన్నది. వాళ్ళ అక్కను ఒకసారి జమ్మికుంట హాస్పిటల్కి తోలి చూసిపోయి వాళ్ళ అక్క చెప్తే కూడా ఎలాంటి రెస్పాండ్ లేదు. భార్యాభర్తలు ఇద్దరు గొడవ పెట్టుకోవచ్చు, కానీ వాళ్ళ కుటుంబం నుండి ఎలాంటి సహాయకం కూడా మాకు అందలేదు. వాళ్ళ రిలేషన్స్ ఎవరు రావాలని చూసిపోలేదు. బేసార్ నాడు మమ్మల్ని ఒకసారి హాస్పిటల్ ఎంజిఎంలో చూసి కూడా రాలేదు. శుక్రవారం కూడా రాలేదు. శుక్రవారం నైట్ వచ్చి చూసి పోయింది అంతే. శనివారం వచ్చి 1 గంట సేపు మాట్లాడింది అంతే, తప్పించి ఏం లేదు. వాళ్ళ మమ్మీ అతని ముంగనే ఉంది. నా బిడ్డ భవిష్యత్తు ఖరాబ్ అయిపోతుంది, నా అల్లుడు చావు బతుకుల మధ్య ఉన్నాడంటే కనీసం చూడనీకి కూడా రాలేదు. అంతటి కల్చర్ లేని కుటుంబం నుండి మా తమ్ముడు ఇలాంటి పిల్లని తెచ్చుకోవడం చాలా బాధ, అంటే అది గుండె దొరకపోయే బాధ. కుటుంబ సభ్యులు ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే, మాకు అంటే మా చూడడానికి కూడా నా తమ్ముడు మృతి చెందే స్థితిలో ఉన్నా కూడా కుటుంబ సభ్యులు, వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరు కూడా రాలేదు అని చెప్పి కూడా వాళ్ళు అంటున్నారు. వాళ్ళ అమ్మ అయితే ఉంది, అసలు వాళ్ళ అమ్మని అడుగుదాం, అసలు ఏం జరిగింది, అసలు వాళ్ళ కోడలు ఎట్లా ఉండేది, ఏం జరిగింది అనేది కూడా మనము అడిగి తెలుసుకుందాం. అసలు ఏమైంది, మీ కొడుకు ఎందుకు అట్లా చేసుకున్నాడు, మీ కోడలు ఏం చేసేది? అదే నాకు పిల్లను చేసుకున్నాడు, పిల్లని చేసుకున్న కానీ ఇష్టం లేదు. కడిపోయినా కూడా పెద్ద పండుగ అప్పుడు లొల్లి అయింది. అట్లా కూడా సపరేట్ ఊకున్నాక పిల్ల పుట్టిందంటే చూసిరాను పోయినాం. దవాఖానలో కూడా నీకు పిల్ల పుట్టిందారా, ఆడపిల్ల పుట్టినామని చేసినాం అంటే మేము ఏడవకుండా అట్లా బాధ పెట్టింది, నిందలు పెట్టింది. ఇంటికాడ తోలినాం, వచ్చినాం. మళ్ళీ ఇంటికి వచ్చినాక కూడా నువ్వు అయిన మగనువారా, నీకు మగతనం ఉన్నారా, నీకు పిల్ల పుట్టిందారా, నువ్వు ఈ పిల్లను ఎన్ని రోజులకున్నా పెట్టినాక నువ్వు చచ్చినా అమ్ముతా 5 లక్షలు, నువ్వు బతికినా అమ్ముతా, నువ్వు ఎందుకుంటానవురా అని చెడ్డ మాటలు తిట్టినా నేను సపరేట్ ఎక్కుకున్నా, నా కొడుకు సపరేట్ ఎక్కుకున్నాడు. ఇక మళ్ళీ ఫోన్ చేసి కూడా మళ్ళీ తిట్టిందట. అది నా బిడ్డ మంచిగా నేను ఫోన్ చేసి అడిగితే అట్లా తిట్టిందట. తిట్టినాక ఫోన్ల ద్వారా అట్లా తిట్టినాక కూడా నేను ఇక కలవపోయినా. ఇక కూలి పోతే అమ్మ నువ్వు అన్నాడు, నేను వంగా చాయ్ తాగుతాను. ఇక వాడు ఫోన్ చేసి ఎట్లా తిట్టినాక మంది తాగి, నా బిడ్డ నమ్మినాక ఇక నా బతికేందుకు 5 లక్షలకు అమ్ముతారా, నీకు మగతనం ఉన్నాయి రా, ఈ బిడ్డ ఎవరు పుట్టిందిరా, ఎన్నడున్నా అమ్ముతా, నువ్వు చచ్చిన అమ్ముతా, నువ్వు బతికిన అమ్ముతా అని అన్నాడు. అంటే ఎప్పుడు నీకు చెప్పుకోలేదు అమ్మకి ఇట్లా జరుగుతుందని చెప్పి, మా భార్యకి ఇట్లా అంటుంది, మా అత్తకి ఇట్లా అంటుంది? పట్టించుకోడు. పెళ్ళమంటే ప్రామ, ఇంకా ఊళ్ళోని అడిగి పెళ్ళమంటే బామ, అవన్నీ సామాన్ తెచ్చి నాకు మందు పెట్టినట్టు నా మాట ఇనుడే లేదు. ఏమన్నంటే కొడుకున్న రోజులు అన్నీ నాకు అన్ని పెట్టడు వరకే, కానీ నాకు ఏం తెలియదు. పెళ్ళమంటే బామ, బిడ్డ పుట్టినాక అమ్ముతా అన్నాక నా బిడ్డ కాకపోతే వాళ్ళ బిడ్డ, నా బిడ్డను అమ్ముద్దట అని వయసున కొద్ది మంది తాగింది. ఇక నా కొడుకు వేయండు. అంటే చూడచ్చు, విసిగిపోయే నిజాలు ఇవైతే. అంటే ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఎవరైనా కూడా మంచిగా చదువుకోవాలి, మంచిగా మాకు ఒక పాప పుట్టింది, మంచిగా పెంచి పెద్ద చేసి ఉన్నత స్థానానికి తీసుకుపోవాలని అనుకుంటారు. కానీ ఒక బిడ్డ పుట్టడంతో మేము అమ్ముతాము, మేము ఉంచము అని చెప్పి, నువ్వు చనిపోయినా బతికినా కూడా అమ్ముతామా అని అతన్ని వేధించడంతో కూడా నా కొడుకు ఆ వేదనతోనే మృతి చెందాడని కూడా ఇక్కడ తల్లి వాళ్ళ యొక్క అన్న అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, మానకొండూరు నుండి. పిల్లమంటే బామ, అవన్నీ సామాన్ తెచ్చి నాకు మందు పెట్టినట్టు నా మాట ఇనుడే లేదు. ఏమన్నంటే కొడుకున్న రోజులు అన్నీ నాకు అన్ని పెట్టడు వరకే, కానీ నాకు ఏం తెలియదు. ఆమె ప్రెగ్నెంట్ ఉండే అప్పటికే. ఈ కడుపు నీకు కాలేదు, ఈ పుట్టిన పిల్ల నీదన్న గ్యారంటీ ఏముంది? ఈ వరకు 2 సార్లు ఆపరేషన్ అయితే కూడా తీయించైనా నీకు తెలుసా? పుట్టినాక నువ్వు చచ్చినా అమ్ముతా 5 లక్షలు, నువ్వు బతికినా అమ్ముతా, నువ్వు ఎందుకుంటానవురా అని చెడ్డ మాటలు తిట్టింది.